అంటే అహరహం నిత్యం జీవితాంతం చేస్తూనే ఉండాలి. దాన్ని మననం చేయాలి. ఆవృత్తి రసకృతోపదేశాత్ అని బ్రహ్మసూత్రం. ఆవృత్తి చేస్తూ ఉండాలి. దాని యొక్క ఫలం మనకు వచ్చే వరకు దాన్ని చేస్తూనే ఉండాలి. అలాగా శ్రవణం తర్వాత వచ్చే మననం ఈశ్వర ఉపాసనము, అది న్యాయశాస్త్రానికి ప్రధానమైనటువంటి లక్ష్యం. అది న్యాయ దర్శనం తాలూకు ప్రయోజనం. న్యాయ దర్శనం ఎందుకు? నేను సురేశ్వరాచార్యుల గురించి చెప్పమంటే న్యాయం గురించి చెప్తారేంటండి అనకండి. న్యాయం లేని సురేశ్వరులే లేరు. ఆయన మొత్తం నిరూపణ పద్ధతి అంతా తర్కం మీదే ఆధారపడింది. ఆయన తర్కంతో ప్రశ్నలన్నీ అడిగాడు. భగవత్పాద శంకరాచార్యుల వారు ఆయన తర్కంతో, బలమైన తర్కంతో ఆయన్ని ఎదుర్కొన్నారు. చిన్న పాముని పెద్ద పాము మింగేసినట్టుగా, చిన్న మాయని పెద్ద మాయ మింగేసినట్టుగా సురేశ్వరుల యొక్క విజ్ఞానం కంటే అపారమైన విజ్ఞానం భగవత్పాదులదే కనుక ఆయన దాని ముందు ఈయన తట్టుకోలేకపోయాడు. యత్నేన అనుమితోప్యర్థ కుశలైరనుమాతృభి అభియుక్తతరైరన్యైరన్యథైవోపవర్ణ్యతే అని మనం తెలుగులో చెబుతూ ఉంటాం చూడండి. తాడి తన్నేవాడు ఉంటే తల తన్నేవాడు ఇంకోటి ఉంటాడు అని. మనం బాగా నేను తెలివైన వాడిని అని ఆలోచించి ఎస్టాబ్లిష్ చేసి ఇది ఇంతే అన్నాడు అనుకో, అవే కాదయ్యా ఇది ఇదా కాదు, దీని తర్వాత ఇంకా పూర్తిగా రీసెర్చ్ డెవలప్ అయిపోయింది, నువ్వు చెప్పిన తప్పు, అది అవుట్డేటెడ్, దాని తర్వాత ఇప్పుడు బాగా దానికి ఇంకా వికాసం వచ్చింది, నేను చెప్పింది అంటే ఇది ఖాయమేనా అంటే ఇప్పటికీ ఖాయమేనండి అన్నారు గురువుగారు. దీని తర్వాత నాకంటే పెద్దవాడు ఇంకోటి వచ్చింది కాదనొచ్చు. మనం ఏం చెప్పగలం? ఊహించిన విషయం, వేదంలో చెప్పిన విషయం అంటే అది అంతే స్టాండర్డ్, దానిలో మార్చడానికి లేదు. మన ఊహకి అతీతం అది. మన దాన్ని అడగడానికి, క్వశ్చన్ చేయడానికి అధికారమే లేదు మనకి. కానీ అలా కాకుండా మనిషి ఊహించడం అంటే వాడి మేధా సంపదతో, వాడి బుద్ధి వైభవంతో వాడు ఒక రకంగా ఊహిస్తాడు. వాడికంటే తెలివినవాడు ఇంకో రకంగా ఊహిస్తాడు. అంతకంటే తెలివినవాడు రాడని గ్యారంటీ ఏమిటి? అంతకంటే తెలివినవాడు వస్తే ఇంకో రకంగా ఊహిస్తాడు. మరి ఆచార్య స్వాముల వారు చెప్పిన దానికి కూడా పైన మాట ఏదైనా ఉంటుందా అండి అని అంటే ఉండడానికి అవకాశం లేదు. ఎందువలన ఆయన వేదోల్లసత్యాతురి అని ఆయన చెప్పిన ప్రతి మాట వేద సమ్మతం, వేదం సిద్ధాంతం. ఆయన నోటప్పుడు వచ్చిన ప్రతి వాక్యం వేదవాక్యమే. అంతే, దాన్ని క్వశ్చన్ చేయడానికి లేదు. సందర్భం కాదు కానీ ఇంకో మాట ఇంకో చోట ఉంది వేదంలో. ఒక చోట అగ్నిం వై జాతం పాపమాచ గ్రాహ అని ఒక కథ ఉంది వేదం. అగ్నిహోత్రుడు పుడుతూ పాపంతో పుట్టాడు అన్నాడు. పుట్టడం పాపంతో పుట్టడం ఏంటంటే పొగచూరని వన్నీ అనమాట. నిప్పు వచ్చేటువంటి పొగ పుట్టేటప్పుడే పొగతో ఉంటాడు. ఆ అగ్నిహోత్రానికి పొగ పాపం లాంటిది. మనం ఏం చేస్తాము? కాస్త విసిరితే ఆ పొగ అవతల పోతుంది, నిప్పు జాజ్వల్యమానంగా వెలుగుతుంది. అలాగే దానిలో తన దేవ ఆహుతిభి పాప్మానమప అగ్నన్నని ఆ స్వాధ్యాయ బ్రాహ్మణంలో చెప్తూ ఉంటుంది. ఆ అగ్నిహోత్రుడిని శుద్ధి చేయడం కోసం వీళ్ళు ఆహుతులు ఏదో వేశారట. చేస్తే దానిలో ఉండేటువంటి ఆ పాపము, మాలిన్యము అన్నీ కూడా దానిలో శుద్ధి అయిపోయింది, కానీ అది దీనికి అంటుకుంది. మనం బకెట్ నీళ్లు తీసుకొచ్చి దానిలో సర్ఫ్ వేస్తే తెల్లగా బాగా చూడడానికి అందంగా ఉంటుంది. దానిలో మన వస్త్రం కాబట్టి దానిలో మునిగితే మొత్తం నల్లగా మసిలాగా తయారవుతుంది. ఇందాక తెల్లగా ఉంది, ఇప్పుడు మలినం ఎలా అయింది అంటే ఈ వేసిన బట్ట తాలూకు మాలిన్యం అంతా దానిలోకి సంక్రమించింది. బట్ట శుద్ధమైంది, అది మాత్రం మలినమైంది. అలాగే అగ్ని శుద్ధమయ్యాడు, దానిలో వేసిన ఆహుతులు మలినంతో మలినమైపోయాయి. ఓహో, ఇది లేని పొంది వచ్చింది అనుకున్నాడు. మలినమైన ఆహుతుల్ని శుద్ధి చేయాలి అని అనుకుంటే తన దేవ ఆహుతిభి పాప్మానమప అగ్నన్ ఆహుతీనాం యజ్ఞేన ఆ వరస ప్రొసీజర్ చెప్పారు. ఆహుతులను శుద్ధి చేయడానికి యజ్ఞంతో శుద్ధి చెందుతుంది. ఆహుతులు యజ్ఞం వల్ల శుద్ధి చెందుతాయి. మరి అది యజ్ఞానికి వస్తే అంటే యజ్ఞస్య దక్షిణాభిహి, యజ్ఞానికి పాపం వస్తుంది, అది పోగొట్టుకోవడానికి దక్షిణలు దానం చేయాలి. దక్షిణలు ఇస్తే పాపం హతో యజ్ఞ స్వదక్షిణ, దక్షిణ లేని యజ్ఞం నశించిపోయినట్టే అంచేత దక్షిణలు చేయాలి. దక్షిణలు ఇస్తే మరి దక్షిణలకి పాపం అంటుకుంటే అదేంటి అని అంటే దక్షిణానాం బ్రాహ్మణేనా, అది పుచ్చుకున్న బ్రాహ్మణులకి ఆ పాపం అంటుకుంటుందట. ఇప్పుడు వాళ్ళ కర్మేం కాలేదు, వాడి పాపాల కోసమో వాళ్ళు పుట్టింది అంటే వాళ్ళు గాయత్రి ఆది ఛందోనుష్ఠానం చేసుకుని చక్కగా సంధ్యావందనం గాయత్రి జపం చేస్తే ఆ పాపాలు పోతాయి. వాడు పుచ్చుకోవచ్చు, ఎంతైనా అరిగించుకునే కెపాసిటీ ఉంది, కానీ దాన్ని తొలగించుకునే మార్గం వాళ్ళ చేతిలో ఉంది. గాయత్రి మహామంత్రం అనుష్ఠానం అది ఉంది. అది చేయకుండా పుచ్చుకుంటే పాపాలే ముట్టకట్టినట్టు అవుతుంది. అది ఒక పద్ధతి. తర్వాత మరి గాయత్రి ఛందస్సుకి మాలిన్యం సంక్రమించింది, అప్పుడేం చేయాలి అని అంటే దానికి వేదం చేత గాయత్రులకి శుద్ధి చేసాము అని. అది ప్రకృతానికి కావాల్సిన మాట మనకది. మరి ఆ మాలిన్యాలన్నీ వేదానికి అంటుకోవాలి అన్నాడు. అంటే కాదు, అపహత పాప్మా స్వాధ్యాయ, దాని దగ్గరికి ఏ దోషము అంటదు.
మన నీళ్ళు ఉన్నాయనుకోండి, కాలువలో నీరు కొంటల్లోకి చెరువుల్లోకి వెళ్తుంది, చెరువుల్లో నీకు నదుల్లోకి వెళ్తుంది, అక్కడి నుంచి చిట్ట చివరికి సముద్రంలోకి వెళ్తుంది. సముద్రంలో నీరు ఎక్కడికి వెళ్తుందండి అని ఎవడైనా అడిగాడా? ఎవడైనా చెప్పగలరా సమాధానం? ప్రపంచంలో ఉన్న అన్ని మార్గాల్లోనూ ఉండే చిన్న చిన్న నీటి ప్రవాహాలన్నీ సముద్రంలో చేరుతాయి. సముద్రం ఎక్కడికి వెళ్తుందండి, ఎక్కడ చేరుతుంది అంటే సముద్రం చేరదయా అని అబ్జర్వ్ చేసుకుంటుంది అంతేనా, వచ్చిన జలాన్ని అంతటినీ అది తీసేసుకుంటుంది, దానికి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాగా వేదము అనేటువంటిది అన్ని పాపాలని పోగొడుతుంది, దేవతల్ని కూడా పవిత్రం చేస్తుంది. ఆ వేదంలో ఉండే రహస్యాతి రహస్యమైన విషయాల్ని మనకి తెలియజేయడానికే దర్శనాలు పుట్టాయి. ఆ దర్శనాల్లో న్యాయ దర్శనం గురించి మనం సంక్షిప్తంగా అనుకున్నాం. వైశేషిక దర్శనం అనేది కణాద మహర్షి రాశారు. వైశేషిక దర్శనం అని పేరు. చిన్న డిఫరెన్స్ తప్ప రెండూ కూడా మోక్షానికి సాధనాలే అవుతాయి. అన్ని దర్శనాల్లోనూ కామన్ ఫ్యాక్టర్ ఏమిటి అంటే అన్నీ కూడా జీవుడికి బంధం ఎలా ఏర్పడింది, బంధానికి కారణం ఏమిటి, పోగొట్టుకునే మార్గం ఏమిటి, మోక్షం అంటే ఏమిటి, మోక్షం పొందే మార్గం ఏమిటి, ఇవే ఆలోచిస్తాయి. చతుర్వ్యూహం ఇదం శాస్త్రం అంటారు. బంధ బంధకారణం, మోక్ష తత్ప్రాప్త్యుపాయశ్చ. సంసార బంధం మనకి ఎందుకు వచ్చింది, బంధం ఎలాంటిది, ఇది మనకి బంధించేటువంటి సంసారం దాని కారణం, ఇవి రెండు. దీనిలోంచి వదిలించుకుని మోక్షం అంటే ఏమిటి, మోక్షం ఎలా వస్తుంది, ఆ రెండు. మన వైద్యానికి అందరికీ ప్రధానం ఏమిటి, రోగము రోగ కారణము, ఆరోగ్యము ఆరోగ్యం ఎలా వస్తుంది, అంతే కదా. అంతకంటే నాలుగోది ఉండదు, అది వేరేగా. ఈ నాలుగిటితోటే కథ నడుస్తూ ఉంటుంది. రోగానికి కారణం ఏమిటి, రోగస్వరూపం ఏమిటి, ఏ రోగము ఎందుకు వచ్చింది అది తెలుసుకోవాలి, అది ఏం చేస్తే పోతుంది, పూర్తి ఆరోగ్యం ఎలా వస్తుంది అనేది వైద్య విధానంలో నడుస్తూ ఉంటుంది. అలాగే సంసారంలో ఉండేటువంటి ఈ శోకమోహాలు, సంసారము, ప్రపంచము, బంధము, ఇదంతా ఏదైతే ఉందో దీనికి కారణం ఏమిటి అంటే అజ్ఞానము. బంధ కారణం అజ్ఞానం. సంసార బంధ స్వరూపం జన్మ వ్యాధి జరా విపత్తి మరణైరత్యంత సోపద్రవం సంసారం స విహాయ గచ్చతి పుమాన్ విష్ణోపదం శాశ్వతం అని చదువుతూ ఉంటాం మనం. ఇది పుట్టుక, చావు, మరణాలు, పుట్టుకలు, రోగాలు, రొచ్చులు, బాధలు, అప్పులు, ఇది సంసారం స్వభావం. వీటిలోంచి బయటపడ్డం ఎలాగా అంటే జ్ఞానం పొందితే ఆ జ్ఞానం వల్ల ఈ అజ్ఞానం పోతుంది, అజ్ఞానం పోతే అజ్ఞాన ప్రయుక్త సంసారం పోతుంది. అయితే రెండే పాయింట్లు, ఒకటి జ్ఞానము, రెండోది అజ్ఞానం. జ్ఞానం వల్ల ముక్తి, అజ్ఞానం వల్ల సంసార బంధం. ఏ బాధ్యత, బరువులు, కష్టాలు వచ్చాయన్నా అది అజ్ఞానం వల్లే వస్తున్నాయి. బయటపడడం సుఖం అంటే జ్ఞానం వల్లే వస్తుంది. అజ్ఞానంలో నేను సుఖంగా ఉన్నాను అంటే ఆ సుఖంగా ఉన్నాననేది కూడా అజ్ఞానమే. మనం అందరం ఇప్పుడు హాయిగా ఆనందంగా ఉన్నాం అనుకుంటాం, ఎంతకాలం ఉంటాం? సుఖమే దుఃఖమే రాదు అని గ్యారంటీ ఉందా?